హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. సో ఆల్టర్నేట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మా ఇంట్లో ఉన్న ప్యాషన్ ఫ్రూట్ మొక్కకి మంచిగా ప్యాషన్ ఫ్రూట్స్ అనేది వచ్చినాయి. సో హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే హార్వెస్ట్ చేసి అండ్ దాని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవేమీ ఫస్ట్ హార్వెస్ట్ ఏం కాదు, మధ్య మధ్యలో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ హార్వెస్ట్ వచ్చిండేది కూడా నేను వీడియో పెట్టాను. సో ఇప్పుడైతే మంచిగా హార్వెస్ట్ అనేది వచ్చినాయి. 2 బాస్కెట్స్కి ఫుల్గా వచ్చినాయి ఈ ఫ్రూట్స్ అనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎన్ని హార్వెస్ట్ చేసామో దాని లోపల ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే వీటితో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్. ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క పెట్టి కూడా 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పెట్టాను. సో ఈ అక్టోబర్కి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అండ్ వితిన్ 6 మంత్స్కి మనకి ఫ్లవరింగ్ అనేది పక్కా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఈజీగా అన్ని నర్సరీల్లోనూ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ కాకుండా ప్యాషన్ ఫ్రూట్ మొక్క అని అడిగితే ఇస్తారు, ఫ్రూట్స్ వచ్చేవనేది. అండ్ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అనేది సపరేట్ ఉంటాయి, అవి ఓన్లీ ఫ్లవర్స్ ఒకటే వస్తాయి. సో మీరు ఇన్ కేస్ ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క కొనాలంటే ప్యాషన్ ఫ్రూట్ అనండి. ప్యాషన్ ఫ్లవర్ అంటే ఫ్లవర్స్ ఒక్కటే వచ్చే మొక్క ఉంటుంది. సో ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ప్యాషన్ ఫ్రూట్ మొక్క అని అడిగితే ఇస్తారు వాళ్ళు. మీకు ఇంకా కొంచెం డౌట్ ఉంటే ఏదన్నా ఫోటో అట్లా చూపించినా నర్సరీ వాళ్ళు ఆ మొక్క అనేది ఇస్తారు. అండ్ ఇదైతే డైరెక్ట్ సాయిల్లో పెట్టాను. మీరు పాట్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు, పెయింట్ బకెట్లో పెట్టుకోవచ్చు, 100 రూపీస్ టబ్లో పెట్టుకోవచ్చు, నార్మల్ పాట్స్లో అయినా గ్రో చేసుకోవచ్చు. మీకు కానీ మంచిగా స్పేస్ ఉంటే డైరెక్ట్ సాయిల్లో పెట్టండి, అది మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటే. సో మా ఇంట్లో గ్రో అయినట్టే మీ ఇంట్లో కూడా గ్రో అవుతుంది. సో ఇదైతే ఫస్ట్ బాస్కెట్. ఇవి ప్యాషన్ ఫ్రూట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో నాతో ఉండే కలర్ ఇది. అండ్ కొన్ని డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి, అండ్ డార్క్ మెరూన్ కలర్లో ఉంటాయి, అండ్ కొన్ని లైట్ ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. అండ్ మనకి ప్యాషన్ ఫ్రూట్ రెడీ అయినాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే హార్వెస్ట్కి ఫస్ట్ అవైతే థిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి. సో 1.5 మంత్కి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. అండ్ మీకు ఐడియా లేకుంటే ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది, అది అలానే వదిలేస్తే మంచిగా హార్వెస్ట్కి రెడీ అయితే అవంతుకవే రాలిపోతాయి. సో అప్పుడు మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ని హ్యాండ్ పాలినేషన్ చేస్తే చాలా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇలా రాలిపోతాయి. మంచిగా హార్వెస్ట్కి రెడీ అయిపోతే బాగా పండిపోయినట్టు ఇలా రాలిపోతే కాయలు అనేది. అండ్ ప్యాషన్ ఫ్రూట్స్ మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు, బయటనే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. అండ్ మీకు ఎప్పుడైనా ఎక్కువగా హార్వెస్ట్ అనేది వస్తే దాని పల్ప్ అంతా కలెక్ట్ చేసేసుకొని ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా ఆ జ్యూస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది, పుల్లగా తీయగా చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయకుంటే తప్పకుండా గ్రో చేసుకోండి. ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క లో మెయింటెనెన్స్ ప్లాంట్, అంటే ఇది జస్ట్ గ్రో అయినప్పుడు దానికి స్ప్రెడ్ అవ్వడానికి మనం సపోర్ట్ ఇస్తే చాలు, మిగతాది అదే మంచిగా గ్రో అవుతుంది. ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కని టబ్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు, పెయింట్ బకెట్లో కూడా గ్రో చేసుకోవచ్చు. బట్ స్పేస్ ఉంటే నేలలో గ్రో చేసుకోండి, చాలా మంచి హార్వెస్ట్ అనేది వస్తుంది. అండ్ మా ఇంట్లో ఉన్న ప్యాషన్ ఫ్రూట్ మొక్కకి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఇది ఇయర్ లాంగ్ ఫ్లవరింగ్ అనేది అండి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. సో ఫ్లవర్స్ అయితే ఫస్ట్ కంటే ఇప్పుడు ఈ హార్వెస్ట్ అయిపోయాక తీగలు అనేది స్ప్రెడ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఫ్లవర్స్ అనేది. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కకి మంచిగా హార్వెస్ట్ తీసుకోవాలంటే మీరు హ్యాండ్ పాలినేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలనేది నేను ఛానల్లో వీడియో పెట్టాను, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మీకు కానీ హ్యాండ్ పాలినేషన్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ ఇంట్లో కానీ ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉంటే. హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి పువ్వు కాయలాగా తయారవుతుంది. సో ఇలా మనం హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మంచిగా హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు. హ్యాండ్ పాలినేషన్ చేయకుంటే కొంచెమే హార్వెస్ట్ అనేది వస్తుంది. సో ఎందుకంటే అవి ఇన్సెక్ట్స్తోనే పాలినేషన్ అవుతుంది. ఆ పువ్వు అనేది పాలినేషన్ అవ్వకుంటే ఆ పువ్వు అనేది డ్రై అయిపోయి రాలిపోతుంది. మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు హ్యాండ్ పాలినేషన్ చేయండి, మీరే అబ్జర్వ్ చేస్తారు ఫ్రూట్స్ అనేది ఎలా వస్తాయి అనేది. సో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ ఇన్ని ఫ్రూట్స్ అనేది రావడం. సో ఇప్పటికే ఒక 50+ ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసింటాము. అండ్ ఇంకా 50+ ఫ్రూట్స్ అనేది ఇంకా మొక్కలోనే ఉన్నాయి, ఇంకా అవి హార్వెస్ట్ చేయలేదు. ఈ ప్యాషన్ ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది, ఎక్స్పెషలీ షుగర్ అలా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు డైలీ 1 ఫ్రూట్ తీసుకోండి, చాలా మంచిది ఈ ప్యాషన్ ఫ్రూట్స్. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్స్తో మనం మంచిగా జ్యూసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూపించే ప్యాషన్ ఫ్రూట్స్ 1 వీక్ ముందు హార్వెస్ట్ చేసిండేవి. ఇలా హార్వెస్ట్ చేసి పక్కన పెట్టేసినా అవే మంచిగా పండు అనేది అవుతాయి. అండ్ ఇలా కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం లైట్ ఆరెంజ్ కలర్, పీచ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అండ్ బాగా పండిన ప్యాషన్ ఫ్రూట్కి అయితే స్కిన్ అనేది కొంచెం ముడతలు అంటే వ్రింకిల్ అయినట్టు అవుతుంది. సో అది చాలా మంచి స్వీట్గా చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే ఇన్ని ప్యాషన్ ఫ్రూట్స్ అనేది వచ్చినాయి. టోటల్‌గా ఈ హార్వెస్ట్‌లో అయితే 28 ప్యాషన్ ఫ్రూట్స్ అనేది వచ్చినాయి. మధ్య మధ్యలో కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం ఇవి. ఈ ప్యాషన్ ఫ్రూట్స్‌ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇవి సీడ్స్‌తో కూడా గ్రో చేసుకోవచ్చు. మీకు ఎక్కడన్నా ఈ ఫ్రూట్ అనేది దొరికితే మంచిగా సీడ్స్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకోండి. అవి జస్ట్ సాయిల్‌లో స్ప్రింకిల్ చేసి సాయిల్‌తో కవర్ చేసేస్తే 1 మంత్‌కి మంచిగా సీడ్స్ అనేది జర్మినేట్ అవుతాయి. సో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. అండ్ మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గాని వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.